రీసెంట్గా దారుణ హత్య గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్గా జరిగిన దారుణ హత్య మాదాపురం గ్రామం, కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లాలో సంఘటన జరిగింది. వైష్ణవి హరిల ప్రేమ వివాహం తర్వాత 5 నెలల గర్భవతి అయిన వైష్ణవిని ఎంత దారుణంగా హరి చంపేసిండో అందరికీ తెలిసిందే. అనేక రకాలుగా ఇప్పటికీ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నారు, వార్తలు నడుస్తూనే ఉన్నాయి. వైష్ణవి మరణం తట్టుకోలేక చాలామంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ వైష్ణవి మరణం తట్టుకోలేక మా చారన్న అద్భుతమైన పాటను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిండు చారన్న. మరి చారన్న ఈ పాట నిజంగా ఏడుపొచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి ఆత్మకు శాంతి జరగాలని ఈ పాట అంకితం చేస్తూ ఉన్నాం ప్రజా వాయిస్ తరపున. జత తోడు కోరుకునే వైష్ణవమ్మ, తల్లిదండ్రులను తెలియ వెళ్ళెనమ్మా, నమ్మినోడే కాలయముడాయనా, ఆ నిండు ప్రాణాలను బలిగోరేనా, ఎందుకు రాస్తావు రాతరా, ఈ ఆడపిల్లల బ్రతుకులింతేనా, కీచకుల దండించరావయా, ఆడపిల్లల బ్రతుకు మార్చయా. ఎందుకు రాయాలనిపించిందన్న ఇటువంటి పాటలు? అంటే ఇప్పుడు ఆ జరిగిన తతంగం అంతా టీవీలలో మీరు చూసుంటారన్న. ఎందుకంటే ఆడపిల్లలను కని పెంచి ఈ ప్రేమ ఇన్స్టాగ్రామ్ లవ్లలో పడి ఆ చిన్న చిన్న ఏజ్లలో ప్రేమ వివాహాలు చేసుకొని బలైపోతున్న ఆడపిల్లలు నిజంగా తల్లిదండ్రుల గర్భకోశం ఏ విధంగా ఉంటుంది? ఎందుకు రాయాలనిపించింది పాట? అంటే నిజానికి ఏంటంటే ప్రస్తుత సమాజంలో వాళ్ళకు మైండ్ మెచ్యూర్ కాకముందే దానికి ఒక అట్రాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మాయి వయసు వచ్చేసి ఇప్పుడు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపే. అంటే ఇంకా సమాజం పైన పూర్తి అవగాహన అనేది ఆ అమ్మాయికి లేదు. వాస్తవం. పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే తల్లిదండ్రులను కూడా కాదని ఆమె ఇంటి నుండి బయటికి వెళ్ళడం వలన, అంటే పేరెంట్స్కి ఒక వాల్యూ అనేది ఇవ్వడము, వాళ్ళ మాట సరిగ్గా వినకపోవడం వలనే ఈరోజు అమ్మాయి ప్రాణాలను కోల్పోయింది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కూడా కానీ, అబ్బాయిలైనా సరే మనకు తెలియని ఏజ్లో డిసిషన్స్ తీసుకొని ఇట్లా లైఫ్ ఎండ్ చేసుకోవద్దనే ఉద్దేశంతో రాయడం జరిగింది. ఓకే. అంటే ఒక ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు అన్న. కడుపులో బిడ్డ ఉంది, 5 నెలల బిడ్డ. అంటే ఇంకా కూడా వాళ్ళకి ఆ స్థాయి రాలేదు. అంటే ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ విషయం పట్టించుకోవడం కానీ, భార్యకి ఇచ్చే విలువలు, ఆ నైతిక విలువలు కానీ, సమాజంలో మనం ఏమైపోతున్నాం అనేది ఇంకా అమ్మాయికి ఆ స్టేజ్ రాలేదు. రాకముందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి జీవితాలను మధ్యలోనే కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి తల్లిదండ్రులకు, ఇటువంటి అమ్మాయిలకు ఏం చెప్పదలుచుకున్నారన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా? అంటే మనకు సృష్టికి మూలం అమ్మనే, అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే. ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే చేతులారా కూతురు జీవితం కానీ, అబ్బాయి జీవితం కానీ, కొడుకు జీవితం కానీ నాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఎలాంటి కాయ కష్టం చేసినా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బెటర్గా వాళ్ళకి లైఫ్ ఇవ్వాలనే కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలోని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే లింగభేదం లేకుండా ఇద్దరు మొదటగా తల్లిదండ్రులకు ఏ విషయం ఉన్నా కానీ ముందు చర్చించుకొని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అయితే ఇలా జీవితాలు అర్ధాంతరంగా ముగియవని నా ఉద్దేశం. ఇది చారన్న తరపున ఆ వైషమ్మకు ఈ పాట ప్రజా వాయిస్ తరపున అంకితం చేస్తూ ఉన్నాం. ఆ తల్లి ఆత్మ శాంతించాలని ప్రజా వాయిస్తో పాటు మా చారన్న తరపున కోరుకుంటున్నాం.